హలో నమస్తే వెల్కమ్ టు మై వీడియో. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీడియో చూడడమే కాదు, లైక్ అండ్ షేర్ కామెంట్ కూడా చేయండి. అండ్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ షేర్ చేస్తే కొంచెం నాకు ఏదో బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఎనీవే, ఈ వీడియో ఏంటంటే తమిళ్ మీరు చూసే ఉంటారు. ఫ్రెండ్షిప్ డే రోజున అసలు ఇలా జరుగుతుంది అసలు ఊహించలేదు. అసలు ఏం జరిగింది అనేది మీకు తెలియాలంటే ఖచ్చితంగా వీడియో పూర్తి వరకు చూడనప్పుడు మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్షిప్ డే కదా, ఏదో సరదాగా ఏదైనా ప్లాన్ చేసుకుందాం. ఫ్రెండ్షిప్ డే రోజున ఏం చేస్తారు? చిల్ అవుతారు, లేదంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకుంటారు, సరదాగా ఏదైనా ప్లాన్ చేసుకొని పార్టీ లాంటిది ఏదైనా చేసుకొని అలా చిల్ అవుతూ ఉంటారు. కానీ మేము ముగ్గురం ఏం చేసామనేది మీకు తెలియాలంటే ఖచ్చితంగా వీడియో చూడాలి. ఏం చేయాలో తెలియక ముగ్గురం ఒకే కలర్ టీషర్ట్ తీసుకున్నాం. కానీ టీషర్ట్స్ వేరైన కలర్ మాత్రం ఒకటే, బ్లాక్. అది తీసుకొని ఇంకా నీట్గా, ఇప్పుడు బండ్ల మీదే కదా మనం జర్నీ చేసేది, సరే బస్సు మీద జర్నీ చేద్దామని బస్సు అయితే ఎక్కాం. అసలు ఏం ప్లాన్ చేసుకోలేదు. ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం ఏంటనేది ప్లాన్ చేసుకోలేదు. సరదాగా ముందు బస్సు అయితే ఎక్కేసాం. మా ఊరు నుంచి జంగారెడ్డిగూడెం 7 కిలోమీటర్స్. బాబాయ్ వచ్చాడు, నీట్గా ఒక జంగారెడ్డి టికెట్ అయితే ముగ్గురికి తీసేసారు. తీసుకున్నది మా అన్నయ్య పేరు ఉదయ్, నా పేరు వంశీ, నా పక్కన ఉన్నది సురేంద్ర. మేము ముగ్గురం దోస్తులం అనమాట. ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు వెళ్తాం, ఏదో చేసినా ముగ్గురమే చేస్తాం. కానీ ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, ఫస్ట్ టైం నేను ఇలా వెళ్ళడం. ఎప్పుడు మరి లాస్ట్ టైం ఎలా ఉన్నారో తెలియదు, కానీ ఈ ఇయర్ మాత్రం 2026లో మాత్రం మేము ముగ్గురం కలిసి అనేది వెళ్తాం. అలా సాగుతున్న ప్రయాణంలో మాట్లాడుకుంటున్నాం, చర్చలు జరుగుతున్నాయి, ఏం చేద్దామని. మొత్తానికైతే ఒకటైతే అనుకున్నాం. ఏమనుకున్నాం? జంగారెడ్డిలో స్పెషల్ ఏముంటుంది, ఈ రోజు స్పెషల్ ఏముంటుంది? ఫ్రెండ్షిప్ డే. మహా అయితే ఫ్రెండ్షిప్ గ్రీటింగ్ ఇస్తుంటారు, లేదంటే విష్ చేస్తుంటారు. జంగారెడ్డిగూడెం వచ్చే టైంలో ఒకటి అనుకున్నాం. ఎలానో స్పైడర్ మ్యాన్ సినిమా ఆడుతుంది కదా, సినిమాకి వెళ్దామని ప్లాన్ చేసుకొని ఇంకా బస్సు అయితే ఇంకా వెళ్ళిపోతుంది. ఇంకా మేము దిగాలని డిసైడ్ అయిపోయాం. జంగారెడ్డిగూడెం అయితే వచ్చేసింది బస్సు. ఇంకా అలా వెళ్తున్న క్రమంలో ఇంకా మేము డ్రైవర్ అన్నకి చెప్పామన్నా, కొంచెం లక్ష్మీ థియేటర్ దగ్గర ఆపన్నా, మేము దిగేస్తాం, మేము అలా సినిమా చూడాలనుకుంటున్నాము, ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా అని అన్నయ్య కూడా చెప్పి అన్నయ్యని కూడా క్లిప్ అయితే లాగాను. ఇంకో విషయం ఏంటంటే, నాకు యూట్యూబ్లో ఇలా పెట్టడం అనేది ఫస్ట్ టైం. ఇప్పుడు కూర్చొని మాట్లాడేవాడిని, ఇలా జనాల్లోకి కెమెరా పెట్టుకొని ఫోన్లో పట్టుకొని వీడియోస్ తీయడం అనేది కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. కానీ ఎందుకో నాలో నేను కొంచెం ధైర్యం చెప్పుకొని ఈ వీడియో అయితే రికార్డింగ్ చేశాను. రిజల్ట్ ఎలా ఉన్నది నాకు తెలియదు, మీరు చెప్పాలి, కామెంట్ రూపంలో తెలపాలి. నాకు కొంచెం చాలా భయం అనిపించింది, కొంచెం ఏదో అనీజీగా అనిపించింది. కానీ ఏదైపోతేనే చెయ్యాలి, ఎలా అయినా ఈ వీడియో చెయ్యాలి, పోస్ట్ చేయాలి. మీ దగ్గర రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకోవాలని గట్టిగా అయితే ఫిక్స్ అయిపోయాను. ఎలా అయితేనే అలా అనుకుని వీడియో అయితే స్టార్ట్ చేశాను. మొత్తానికైతే లక్ష్మీ థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. స్పైడర్ మ్యాన్ ఫ్లెక్సీ కనపడింది. అలా రావడం చూడ ఇక్కడ జనాలు అందరూ చాలామంది యూతే, మొత్తం యూతే ఉంది. ఒక్క 45-35 ప్లస్ ఒక్కరు కూడా కనపడలేదు, మొత్తం యూతే ఉంది. ఎందుకంటే ఈరోజు సండే సెలవు, అందరూ ఖాళీగా ఉన్నారు. స్పైడర్ మ్యాన్ చూద్దామని అందరూ వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత టికెట్లే ఉన్నాడు. ఇంకా మా వాడు అడిగేసరికి మనోడు టికెట్స్ ఉన్నాయన్నాడు. ఎక్కడ ఉన్నాయంటే బెంచీ ఉన్నాడు. బెంచీ అంటే మ్యాక్సిమం అంతా ఒకటే. సరే ఏదైతే ఏమైంది, సినిమా చూడాలి అని మేము టికెట్స్ అనేది తీసుకున్నాం. ఫైనల్గా టికెట్స్ అయితే దొరికేసాయి. దొరకమని బాధపడడం కానీ దొరికేసాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దొరుకుతాయని. దొరికిన తర్వాత ఇంకా సినిమా టికెట్స్ తీసుకొని ఇలా గేట్స్ అయితే ఓపెన్ చేశారు. గేట్స్ ఓపెన్ చేసిన తర్వాత మేమైతే థియేటర్లోకి వెళ్ళపోతుంటే ఇక్కడ బాబాయ్ టికెట్స్ అనేది చింపుతూ ఉన్నాడు. టికెట్ చింపిన తర్వాత బాబాయ్ లోపల పంపాడు. కానీ ఒక ట్విస్ట్ అనేది జరిగింది. ట్విస్ట్ అంటే ఒక ట్విస్ట్ కాదు, చాలా ట్విస్టులు జరిగినాయి. అసలు ట్విస్టులు ఏంటంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థియేటర్ అంటే చాలా మందికి తెలిసిందే ఉంది, థియేటర్ చాలా బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది, లోపల చాలా బాగుంటుంది అనుకున్నాం. కానీ ఈ థియేటర్లో అసలు ఎలా ఉందంటే, చూడడానికి అలా ఉంది, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా వేరే లెవెల్ అనిలా లేదు. చాలా ఇదని చెప్పుకోవచ్చు. దీని గురించి మీకు లాస్ట్లో మాట్లాడతాను. ఎందుకంటే సినిమా వేసేస్తున్నారు, ఇక్కడ మీకు ఏం చూపించడానికి ఏం చేయడానికి లేదు. ఎలా ఉందంటే ఇంకా ఒకసారి మీరు వినండి ఎలా ఉందో. లోపల థియేటర్ లోపల అయితే సినిమా వేసేస్తాను అనుకున్నారు. ఒకసారి ఆడియో మీకు పెడతాను, ఒకసారి వినండి.
మార్వల్ స్టూడియోని ఓన్లీ ఇంటికి మాత్రమే పెట్టారు, అందరిది మొత్తం పెట్టాలి. హాయ్, నా పేరు పీటర్ పార్కర్. బహుశా నేను గుర్తుండకపోవచ్చు, కానీ నేను మీకు చెప్పబోయే విషయం మాత్రం క్రేజీగా ఉంటుంది. విన్నర్ కదా, ఎలా ఉందో అంత గోలగోలగా ఉంటే నా మాట మీకు ఏమి వినపడద్దని అన్ని మ్యూట్ చేశాను. మొత్తానికి స్పైడర్ మ్యాన్ వచ్చాడు. ఇంకా నాకు చాలా ఇష్టమైన సినిమా, ఎందుకంటే దీనికోసం వెయిట్ చేశాను. ఈ సినిమాలో నాకు నచ్చింది బాగా ఏంటంటే లవ్ ట్రాక్ గురించి అయితే వచ్చాను, కానీ చాలా బాగుంది సినిమా. ఇంకా ఇంటర్వెల్ మాకు ఇచ్చారు, ఇంటర్వెల్ గ్యాప్ ఇచ్చారు. గ్యాప్లో నాకు ఏదో అసంతృప్తి అనిపించి నేను ఇంకా వీడియో కొంచెం తీసుకున్నాను. ఏంటి అనేది మీకు లాస్ట్లో చెప్తాను. మొత్తం స్క్రీన్ మొత్తం బ్లర్ అయిపోయింది. 2K అన్నారు, కానీ 1080 కూడా ప్లే అవ్వలేదు. అంత దరిద్రంగా వచ్చిన స్క్రీన్ అయితే. ఇంకా మొత్తానికి సినిమా అయితే కంప్లీట్ చేసుకొని మేమైతే బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. జంగారెడ్డిగూడెం బస్సు స్టాండ్కి వచ్చి ఇంకా మా ఊరికి వెళ్ళే బస్సు ఏదో ఉందో చూసుకొని ఇంకా బస్సు అయితే ఎక్కేసి మేము ఇంకా జారుకున్నాం ఇంటికి. నిజం చెప్తున్నాను, అసలు అది జరుగుద్దని అస్సలు అనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే, ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా అని మేము ముగ్గురం ప్లాన్ చేసుకొని, అంటే ఫ్రెండ్స్ అనమాట. వాడు నాకు అందులో ఒక అన్నయ్య, ఒకడు బావుతాడు. ముగ్గురం ఫ్రెండ్స్ అనమాట, ఉదయన్ సురేంద్ర. ముగ్గురం ప్లాన్ చేసుకుని ఫ్రెండ్షిప్ డే కదా, ఏదన్నా స్పెషల్గా ఉంటుంది గుర్తుండిపోవాలని ముగ్గురం ఒకే కలర్ టీషర్ట్స్ వేసుకొని, కలర్ ఒకటే టీషర్ట్స్ వేసుకొని రోజు బండి మీద తిరుగుతాం కదా క్యాజువల్గా, ఈరోజు స్పెషల్గా బస్ జర్నీ చేద్దాం సరదాగా, జంగారెడ్డిగూడెమే కదా అని బస్ జర్నీ చేసాం. చేసిన తర్వాత టికెట్ తీసుకున్నాము, జేఆర్జీ వెళ్ళిపోయాము. జంగారెడ్డిగూడెంలో ది బెస్ట్ థియేటర్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు థియేటర్లో ఉంటుందని. లక్ష్మి థియేటర్. దానంతా నిజం చెప్తున్నాను, ఎక్కడ నేను చూడలేదు. అంత దరిద్రంగా ఉందని చెప్పొచ్చు. స్క్రీన్ అయితే మొత్తం బ్లర్ అయిపోయింది. స్క్రీన్ మొత్తం అసలు ఏం కనిపించలేదు. నాకు తెలిసి 10 ఇంచు ఒక లెటర్, ఒక్కొక్క 10 ఇంచెస్ ఉంటుందేమో. ఆ లెటర్ కూడా క్లారిటీ లేదు, ఆ లెటర్ కూడా క్లారిటీగా కనిపించట్లేదు. ఇంత ఉన్న లెటర్స్ ఏం కనిపిస్తాయి? అసలు ఏం లేదు. ఏసీ లేదు, మెయింటెనెన్స్ లేదు, స్మెల్ వచ్చేస్తుంది లోపల. దాని తర్వాత అది స్టాండ్ ఫ్యాన్లు వేసి ఏదో కవర్ చేశాడు. ఫస్ట్ హాఫ్ బాగానే చేశాడు, సెకండ్ హాఫ్ నుంచి ఫ్యాన్లు కూడా ఆపేసాడు. చాలా అంటే చాలా దరిద్రంగా ఉంది. చాలా అంటే నాకు తెలిసి ఎన్నో థియేటర్ వెళ్ళాను, కానీ ఇలాంటి థియేటర్ మాత్రం అనలేదు. కానీ ఎందుకు ఇలా చేశాను నాకు తెలియదు. చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది. ఇన్కేస్ మీరు ఎవరైనా చూడడానికి వెళ్తే లక్ష్మీ థియేటర్లో కన్నా ఇంకేదో థియేటర్లో పడితే చూడవచ్చు. అసలు బాగాలేదు. కానీ ఏదో విధంగా ఏదో మెమరీ కోసం బాగుంటుంది కదా అని ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత డిసప్పాయింట్ అయిపోయాం, నచ్చలేదు. ఏదైతే ఏమైంది, మొత్తానికైతే ఫ్రెండ్షిప్ డేని కొంచెం మరుపురాని సన్నివేశాలుగా క్రియేట్ చేసుకున్నాం. దాన్ని నేను ఈ వీడియో రూపంలో తీసుకొని నా యూట్యూబ్లో పెట్టడానికి అయితే నేను సిద్ధమయ్యాను. వాళ్ళు కూడా దాన్ని కోఆపరేట్ చేశారు. కానీ వీడియోలో కొంచెం అక్కడక్కడ నేను కెమెరా యాంగిల్స్ కొంచెం అంటే కెమెరా యాంగిల్స్ పెట్టడం నాకు తెలియలేదు. మీరు కొంచెం అడ్జస్ట్ అయ్యి నా వీడియోని చూస్తారని అనుకుంటున్నాను. ఎనీవే, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. బై గైస్.